జమ్మూలో ఉగ్రదాడి కేంద్రం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి కాసేపట్లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు చనిపోవడం, ఉగ్రవాదుల కిరాతకంపై సీరియస్ యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హైలెవెల్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఎన్ఐఏ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో పాటు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ మార్షల్ దినేష్ త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్లతో కీలక సమావేశం నిర్వహించారు రాజ్నాథ్ సింగ్. త్రివిధ దళాలకు చెందిన ఉన్నతాధికారులంతా భేటీలో పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్లో జరిగిన తీవ్రవాదుల దాడితో పాటు జమ్మూ కశ్మీర్లోని భద్రతను సమీక్షించారు. ఉగ్రదాడి తర్వాత తీసుకున్న భద్రతా చర్యలను వివరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్కు ఉన్నతాధికారుల బృందాలతో పాటు అదనపు బలగాలను తరలించినట్లు వివరించారు. ఇక ఆల్ పార్టీ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం లైవ్ లో అందిస్తారు. సత్యం, గుడ్ ఈవినింగ్. డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి సంబంధించిన ఏ విధంగా జరిగింది, అక్కడ శాంతి భద్రతలు ఏ విధంగా అంశంపై ఆల్ పార్టీ మీటింగ్లో నిన్న జరిగిన ఘటనకు సంబంధించిన అంశాన్ని అన్ని పార్టీలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన సమావేశంలో, అంటే బహిరంగ సభలో, ఉగ్రవాదులు ఎక్కడున్నా వారిని విడిచిపెట్టలేదు, ప్రతీకారం తీర్చుకుంటామనే ఒక ఆయన ప్రకటన చేశారు. ఇటీవల మంగళవారం రోజు జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఎవరైతే దాడి చేశారో వారు ఎక్కడున్నా వారిని పట్టుకొని వారిని శిక్షిస్తామనే అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన సభలో ఆయన ప్రకటన చేశారు. ఇక ఈరోజు జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్లో అక్కడ దాడి జరగడానికి కారణాలు లేదు, ఏ విధంగా దాడి జరిగింది, ప్రధానంగా పర్యాటకులపై ఉగ్రవాదుల చర్యని ఆల్ పార్టీ మీటింగ్లో అందరూ ముక్త కంఠంతో ఖండించే అవకాశం ఉంది. ఇప్పటికే సిడబ్ల్యూసి ఉదయం సమావేశమైంది. కాంగ్రెస్ పార్టీ ఉగ్రవాదుల దాడికి సంబంధించి అన్ని పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాం, ఎవరైతే తీవ్రవాదులు ఉన్నారో వారిని శిక్షించడానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి పూర్తి మద్దతు ఉంటుందంటూ కూడా ప్రకటన చేశారు. అదే సిడబ్ల్యూసిలో ఆ రోజు జమ్మూ కాశ్మీర్లో భద్రతకు సంబంధించి పర్యాటకులకు ఎందుకు భద్రత కల్పించలేకపోయారు అంశం చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్లో ఇదే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్లో రక్షణకు సంబంధించి, శాంతి భద్రతలకు సంబంధించి పూర్తిగా కేంద్రం ఆధీనంలో ఉన్నప్పుడు, భారీగా పర్యాటకులు వస్తున్నప్పుడు వారికి రక్షణ కల్పించలేకపోవడంలో ఇంకా ఎవరిది వైఫల్యం ఉంది, ఎందుకు ఇంటెలిజెన్స్ విషయంలో కూడా కేంద్రం అలర్ట్గా లేదు అనే అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రానికి పూర్తి సహకారం ఉంది. ఎవరైతే ఉగ్రవాదులు పాల్గొన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం ఉందని ప్రకటిస్తున్నాయి. కానీ ఆ వైఫల్యం ఇంకా ఎవరు ఉన్నారు, దాన్ని పర్యాటకులకు రక్షణ ఎందుకు కల్పించలేకపోయారు అంశంపై కూడా ఆల్ పార్టీ మీటింగ్లో చర్చించే అవకాశం ఉంది. ఇక ఆల్ పార్టీ మీటింగ్కి సంబంధించి దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానం అందినట్టు తెలుస్తుంది. ముందుగా 5 ఎంపీలు ఉన్న ప్రతిపక్ష పార్టీలకు ఆల్ పార్టీ మీటింగ్ ఆహ్వానించాలని ముందుగా కేంద్రం భావించిన చివరి క్షణంలో మజ్లీస్కి కూడా ఆహ్వానం వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఆల్ పార్టీ మీటింగ్కి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. చివరి క్షణంలో మజ్లీస్కి కూడా కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక మొత్తంగా ఆల్ పార్టీ మీటింగ్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో ఎందుకు జరగడానికి ప్రధాన కారణాలు ఏంది, కేంద్ర ప్రభుత్వం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరుగుతున్న రక్షణ చర్యలు ఏ విధంగా ఉన్నాయి, శాంతి భద్రత ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయా, అక్కడ ప్రధానంగా దాడి జరగడానికి ఎవరు ఉసిగొల్పారు, దాని వెనుక ఉన్న ప్రధాన కారణాల అంశంపై కూడా పూర్తిగా ఆల్ పార్టీ మీటింగ్లో రక్షణ శాఖ అన్ని పార్టీల నేతలకు వివరించే అవకాశం ఉంది. ఈ అంశాలపై వైఫల్యం ఇంకా ఉన్న ఎవరిపైన బాధ్యులు తీసుకుంటారు, అక్కడ పర్యాటకులకు రక్షణ కల్పించడంలో
రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం జరిగిందనే అంశంపై కూడా ఆల్ పార్టీ మీటింగ్లో వివరించే అవకాశం ఉందని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ సత్యం.